నమస్తే అండి. నమస్తే. ఓయో రూమ్స్‌లో, హోటల్స్‌లో మొన్న రైడ్స్ జరిగిన సంగతి మనం చూసాం. కొంతమందిని అరెస్ట్ చేయడం అంటే ఏముందిలే కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారనుకోండి. బట్ కొంతమందినైతే అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఓయో రూమ్స్‌కి సంబంధించి, ఈ హోటల్ రూమ్స్‌కి సంబంధించి వాడుకోవడాన్ని, వాటిని యూజ్ చేసుకోవడాన్ని ఎట్లా చెప్తారు? ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? వివాహేతర సంబంధాలు సుప్రీం తప్పు కాదు అని సుప్రీం చెప్తుంది. కోర్ట్ ఏమో మీరుండొచ్చు అంటది. అంటుంది. పోలీసులేమో పట్టుకుంటారు. పట్టుకుంటారు. ఎట్లా అండి? ఈ ఈ కాంట్రడిక్షన్ ఏంటండి? మీరు మోరల్ పోలీసింగ్ చేస్తారా? అని అడుగుతారు కదా! ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి. నువ్వెవరమ్మా మోరల్ పోలీసింగ్ చేయటానికి? సుప్రీం కోర్టే చెప్పింది అంటారు. మరి సజ్జనార్ గారు ఏ ధైర్యంతోటి, ఏ హక్కుతోటి ఓయో రూమ్స్‌కెళ్లారండి? హ్మ్. ఇప్పుడు అది ఆహ్, మొన్న ఇచ్చింది కూడా వ్యభిచారం నేరం కాదు అని ఇచ్చింది దానికి కూడా ఇంతకుముందు వాటిని అసాంఘిక కార్యకలాపాలు అనేవారు. అనేవారు ఇప్పుడు ఇష్టంతో చేస్తున్న పని అసలు అబ్జెక్షనే లేదు అంటున్నారు. అంటున్నారు. అది వాళ్ళే అంటారు. ఇది వాళ్ళే చేస్తారు. అయితే మొన్న ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ఇద్దరు మేజర్‌లైన వ్యక్తుల మధ్య శారీరక సంబంధాన్ని వ్యభిచారులకు కూడా హక్కులుంటాయి. హ్మ్. అది ఒక వ్యవస్థాగతంగానో, సంస్థాగతంగా చేస్తే తప్పితే తప్పేం కాదు ఇట్లా మాట్లాడారు కదా! మరి ఇలా మాట్లాడినప్పుడు మరి సజ్జనార్ గారికి ఏమి హక్కు ఉందండి? ఎళ్లి రైడ్ చేయించడానికి గాని, లేతే ఇంకోటి గాని, ఇంకోటి గాని. ఇంతకుముందు ఒకప్పుడు వినేవాళ్ళం. హోటల్స్ పైన రైడ్ చేశారు, పట్టుకున్నారు అని. ఇప్పుడసలు ఎవ్వరు రైడ్ చేయట్లేదు. కా ఇంతకుముందు అలా జరిగితే అండి సిగ్గుతో తలదించుకుని అదేదో పెద్ద తప్పు చేసినట్లు, పాపం చేసినట్లు చూసేవారు. ఇప్పుడు అలా ఏమీ లేదు. ఏంటి ప్రాబ్లమ్? సుప్రీం కోర్ట్ ఓకే చెప్పిందిగా ఓకే చెప్పింది. అని చాలా ధైర్యంగా అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు కాలర్ ఎగరేసుకొని వచ్చేస్తున్నారు. అమ్మాయిలు కూడా ఏం స్కార్ఫ్‌లేసుకోవట్లేదు ఈ మధ్య కాలంలో. మా ఇష్టం అంటున్నారు. అయితే మరి ఈ పరిస్థితుల్లో మనమేం మాట్లాడాలి? హ్మ్. అది కదా! ఇప్పుడు కోర్ట్ అది చెప్పింది. సజ్జనార్ గారు ఇలా చేశారు. మరి ఈ 2 విషయాలకి చాలా వైరుధ్యం ఉంది. అందుకే కోర్టులు తీర్పులు ఇచ్చేటప్పుడు కాస్త ఎనక ముందు ఆలోచించి మన దేశ పరిస్థితులకి అనుగుణంగా మాట్లాడాలి. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవాలి. కోర్టులు చట్టాలు చేయాలి. హ్మ్. అది తీర్పులు చేయాలి. తీర్పులు చెప్పాలి. అలాగే కోర్టులు తీర్పులు ఎట్లా చెప్తాయి? చట్టాలకు అనుగుణంగా చెప్తాయి. హ్మ్. మరి ఇలాంటప్పుడు ఈ ఈ ఈ ఈ మొత్తం వ్యవహారం చూస్తే గనక చాలా గందరగోళంగా ఉంది. అవును. ఏది ఏమైనప్పటికీ ఓయో రూమ్స్ అసాంఘిక కార్యకలాపాలకి ఒక పెద్ద కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి తాగటానికి అదొక అడ్డా. హ్మ్. ఒక నలుగురు, ఐదుగురు మనుషులు కలిసి పేకాట ఆడుకోవటానికి అదొక అడ్డా. ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మగవాళ్ళు గానీ, ఇద్దరు ఆడవాళ్ళు గానీ, ఒక ఆడ, మగ గానీ వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత సమయాన్ని గడపటానికి అదొక అడ్డా అయిపోయింది. అలాగే ఇప్పుడు కోలివిన్ హాస్టల్స్. మొన్న ఒక అమ్మాయి హాస్టల్ నుంచి దూకి అవును. ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుని ఉంటది? ఆత్మహత్య ఎందుకు చేసుకుని ఉంటది? అక్కడ వాళ్ళు ఏదో ఒక 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 మాట అనుకుని, ఒక మాట ప్రకారం కలిసి ఉండాలనుకున్నారు వాళ్ళు. దాని దగ్గర ఏదో ఇబ్బందొచ్చింది ఇద్దరికీ. ఇబ్బందొచ్చింది. ఇబ్బందొచ్చినప్పుడు పోనీ ఏమనుకుందాం సింపుల్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు అనుకుందాం. హ్మ్. ఈ బ్రేకప్‌ని ఒక అమ్మాయి ఒప్పుకోవట్లే. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. లేదు ఆ అబ్బాయి బ్రేకప్ చెప్తే ఈ అమ్మాయి ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి బ్రేకప్ చెప్తే ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. మరి ఒకప్పుడు ఏమనేవాళ్ళు? హ్మ్. ఒకే చోట, ఒకే ఇంట్లో భార్యాభర్తల మాదిరిగా ఉంటే గనక దాన్ని సహజీవనమని, సహజీవనంలో పిల్లలు వాళ్ళకి పుట్టినా పిల్లలకి హక్కులుంటాయని, అవును. వీళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కూడా వేసుకోవచ్చు అనేంత లెవెల్‌లో చట్టాలున్నప్పుడు, ఇవాళ ఈ కోలివిన్ హాస్టల్స్ పెట్టి, ఈ ఓయో రూములు పెట్టేసేసి, ఇవన్నీ చేయడం అనేది ఏంటి అంటే, ప్రభుత్వానికి కావాల్సింది డబ్బులు. ప్రభుత్వానికి కావాల్సింది డబ్బులు. హ్మ్. అంతే సింపుల్ ఇంక దీనిలో మాట్లాడుకోవటానికి ఏమీ లేదు.
మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అసలు ఈ విధంగా అసలు ఎందుకు డబ్బులు కోసమే వీళ్ళు ఈ ఈ ఈ విధంగా ఈ పనులు మంచివి కావు, సమాజానికి శ్రేయస్కరం కాదు అనుకున్న పనుల్ని జరిపించటానికి ఎందుకు ప్రభుత్వం చూసి చూడనట్లు ఉదాసీన వైఖరితో ఉంది. ఇప్పుడు నిన్న మొన్న రితిరాజ్ గారు డీసీపీ గారు క్వీన్స్ అండ్ కింగ్స్ పబ్ పైన పబ్కి ఆమె స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. ఆమె కెమెరాలు తీసుకుని, సీక్రెట్ కెమెరాలు తీసుకుని వెళ్ళారు. వెళితే మరి తేలింది ఏంటి, అక్కడ ఏదో ఒక కేసు వచ్చింది వాళ్ళకి. ఏంటి అంటే దాంట్లో ఎవరో అమ్మాయిలతోని పెట్టి తక్కువ మందు తాగితే కూడా ఎక్కువ మందు తాగినట్లుగా బిల్లులు వేస్తున్నారు, దొంగ బిల్లులు వేస్తున్నారు, తినడానికి బిల్లులు వేస్తున్నారు, తాగిన దానికి బిల్లులు వేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, పైగా అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. ఇలాంటి బోల్డ్ కంప్లైంట్లకి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆవిడ ఏం చేశారు, అప్పటికప్పుడు తన సిబ్బందికి కబురంపించి వాళ్ళు వస్తే మేనేజర్ని అరెస్ట్ చేశారు. కొంతమంది అశ్లీల నృత్యాలు చేసే అమ్మాయిల్ని, కొంతమంది అతిగా ప్రవర్తించిన అబ్బాయిల్ని అరెస్ట్ చేశారు. ఏంటి ఇక్కడ మరి అసలు మనం ఈ ఓయో రూములు కావచ్చు, ఈ మనకి కోలివిన్ హాస్టల్స్ కావచ్చు, ఈ పబ్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాం అనుకోండి, ఒక 2-3 రోజులు పనికి వెళ్ళాం, మన పర్సనల్ పని మీద. కంపారిజన్ చేసుకుంటారు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. హోటల్లో ఉండాలంటే మినిమం రోజుకు 2000 ఉండాలి. అదే మీరు ఓయో రూమ్కి వెళ్ళారనుకోండి 700-500 కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి. వీళ్ళు నిజంగానే పని మీద వెళ్తారు. ఆ టైంలో హోటల్స్ కన్నా కూడా జస్ట్ ఒక 1 hour మాత్రమే ఫ్రెష్ అవ్వడానికి ఉంటుంది. అంటే వాళ్ళు వెళ్ళిన పని రీత్యా ఎలానో బయటికి వెళ్ళిపోతాం కదా అని ఓయో రూమ్స్ని చూస్ చేసుకుంటున్నారు. ఈ రోజు మనం ఓయో రూమ్ అని పేరు తీయాలంటేనే భయపడిపోయే పరిస్థితి. ఫ్యామిలీ పరంగా కూడా వెళ్ళొచ్చు. లేదండి, వాళ్ళు ఓయో రూమ్స్ వాళ్ళు నిబంధనలు తొంగలో తొక్కి పేకాట క్లబ్బుల్లాగాను, లేకపోతే ఫ్రెండ్స్ కలిసి డ్రింక్ పార్టీలు చేసుకుంటానికో, లేదు ఇలా అమ్మాయిలకి అబ్బాయిలకి రూములు ఇచ్చే విషయంలోనూ ఇవన్నీ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా. ఆఖరికి గమ్మత్తు ఏంటి అంటే, ఒక మైనర్ బాలికను తీసుకొని మైనర్ బాలురు కూడా ఓయో రూమ్కి వెళ్ళి అత్యాచారాలు చేస్తున్నాయి. మొన్న మనం ఒక మర్డర్ సీన్ గురించి మాట్లాడుకున్నాంగా, మైనర్సే వాళ్ళందరూ. మైనర్సే. ఓయో రూమ్స్ లో బర్త్డే పార్టీ అని ఇంట్లో చెప్పి తాగడం పోయారు. మరి ఇది ఎలా కుదురుతుంది చెప్పండి? అంటే వాళ్ళు మినిమం ఆధార్ కార్డు చెకింగ్ లేకుండా ఇచ్చేస్తున్నారు డబ్బుల కోసం. ఎందుకంటే వాళ్ళు ఈ హోటల్కి మనుషులు వచ్చినా రాకపోయినా ఓయో రూమ్ తరఫున వాళ్ళు ఆ బిజినెస్ కోసం పెట్టుకుంటే ట్యాక్స్ కట్టాలి, బిల్డింగ్కి రెంట్ కట్టాలి. ఇప్పుడు బిల్డింగ్ ఓనర్ కూడా ఓయో రూమ్స్కి ఇచ్చాను అన్నప్పుడు నీకు బాగా డబ్బులు వస్తాయి కదా, రెంట్ ఇంత అయితేనే ఇస్తాను. ఇప్పుడు ఈ 3 విషయాల్ని మనం జోడించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇవాళ యువతను కావచ్చు, లేకపోతే మధ్య వయస్కుల్ని కావచ్చు, మోసాలు చేసి డబ్బులు సంపాదించటమే పనిగా పెట్టుకున్నారు. మనం డబ్బులు కట్టడం కాదు, మన జేబులో చేతులు పెట్టి తీసుకునేలాగా అయిపోతుంది. ఈ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, మోసం ఎక్కువైపోయింది. ఇప్పుడు రితిరాజ్ గారు చెప్పింది ఏంటి, అది మోసం ఖచ్చితంగా. ఇప్పుడు వాడు ఆ అమ్మాయి 4 పెగ్గులు తాగితే వీడు 2 పెగ్గులు తాగితే 46,000 బిల్లు రావటం ఏంటి? అడిగితేనేమో ఆ అమ్మాయి ఏమో అంతు లేకుండా వెళ్ళిపోవటం ఏంటి? ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? ఆ పబ్బు వాళ్ళు పెట్టిన అమ్మాయి. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో అతనికి పరిచయం అయింది, యాప్ల్లో పరిచయం అయ్యి ఈ పబ్బకే వెళ్దామని పిలిచింది, వచ్చింది. ఇప్పుడు నిజంగా అమ్మాయి మోసం చేసే అమ్మాయి కాకపోతే మందాక అవగానే ఎందుకు వెళ్ళిపోద్ది? అదే కదా. అందుకని ఇదంతా వాళ్ళు ఒక స్కెచ్ ప్రకారం చేస్తున్నారు. ఇట్లాంటి మోసాలు మటుకు సాగటానికి లేదు. నన్ను అడిగితే ఈ కోలివిన్ హాస్టల్స్ బ్యాన్ పెట్టాలి, అలాగే ఓయో రూమ్స్లో నిబంధనలు కఠినతరం చెయ్యాలి, అలాగే పబ్బులు మొత్తం తీసేస్తేనే ఇవాళ హైదరాబాదు, ఇంతకుముందు మా జూబ్లీహిల్స్లోనే పబ్బులన్నీ ఉన్నాయి. పాపం కూకట్పల్లి వాళ్ళు రాలేకపోతున్నారని ఇప్పుడు కూకట్పల్లికి వెళ్ళిపోయినాయి. అన్ని ఏరియాస్లోనూ ఉన్నాయి పబ్బులు, అన్ని ఏరియాస్లోనూ ఉన్నాయి. మీరు అక్కడ చివరికి అక్కడికి వెళ్ళి అక్కడ ఏమంటారు ఎల్బీ నగర్ అటువైపు వెళ్ళినా సరే అక్కడ పబ్బులు ఉన్నాయంట. ఇప్పుడు వరకు ఏమి రావక్కర్లేదు.
ఎవరు ఎక్కడికి దూరం రావక్కర్లేదు. అందుకని ఏవైనా ఇవి మనుషుల్ని అవలక్షణాలకి లేకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టించడానికి ఇవన్నీ వాడుతున్నాయి కాబట్టి కుటుంబాల మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇట్లాంటివన్నిటిని నియంత్రణలోకి తేవాలని మట్టు ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.